స్మరవారం వారం స్మరవారం వారం చేతస స్మరణకుమారం వాళ్ళ స్వర్గాన్ని వాళ్ళు గుంజుకున్నారు. ఇది జరిగిన కథ. మరి మంచి కార్యక్రమం జరిగిన తర్వాత ఏదైనా గెట్ టుగెదర్ చేసుకోవాలి కదా అని వచ్చిన యాగం మొదలుపెట్టారు. చేస్తుంటే త్రిశూరునికి అసురులన్నా సురులన్నా సమానమైన ప్రేమ కనుక ఓ ఆహుతి హోమంలో రాక్షసుల కోసం వేస్తున్నాడు, ఓ ఆహుతి దేవతల కోసం వేస్తుంటే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఎవడో మధ్య మధ్యన మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఏమయ్యా అతన్ని నువ్వు పోషిస్తున్నావు కానీ రాక్షసులు కూడా వేస్తున్నాడు ఆహుతులు. వెంటనే వెళ్ళినాడు, 3 తలలు నరికి పారవేశాడు. త్రిశూరుడు అంటే 3 తలకాయలు కలిగినవాడు. ఈయనకు బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది. పట్టుకున్న తర్వాత ఈయనలో బ్రహ్మహత్యా దోషం కలిగిన వాని దగ్గర దివ్య శక్తులు ఉండవు కనుక ఒక శక్తి వెళ్ళి యమధర్మరాజులో లీలమైంది, మరొక శక్తి వెళ్ళి వాయుదేవునిలో లీలమైంది, మరి 2 శక్తులు వెళ్ళి అశ్విని దేవతలలో లీలమైనాయి. అది ఇంద్రుని యొక్క శక్తి. లీలమైపోయిన తర్వాత ఈయన దగ్గర ఉన్నటువంటి యొక్క అతి సూక్ష్మమైనటువంటి యొక్క శక్తి చేత తపస్సు చేసి పాపాన్ని పోగొట్టుకొని మళ్ళీ 5 శక్తులను తన వశం చేసుకోవాలి. కనుక ఎలా చేసుకోవాలి అంటే ఎవరెవరి దగ్గరనో ఉన్నవన్నీ కూడా తన దగ్గరికి తెప్పించుకోవాలి. తెప్పించుకోవాలంటే మార్గం ఏమిటి? ఎవరైనా తపస్సు చేసి ఆ దివ్య శక్తిని పొందాలి. పాండురాజు గారి యొక్క భార్యలు కుంతీదేవి, మాద్రీదేవి సంతానం కోసమై యమధర్మరాజును ప్రార్థన చేస్తే అందులోంచి వచ్చి పుట్టాడు ఆ శక్తితోని ధర్మరాజు. వాయుదేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆ అంశ చేత పుట్టాడు భీముడు. ఇంద్రుణ్ణి గురించి తపస్సు చేస్తే ఆ అంశతోని వచ్చాడు అర్జునుడు. అశ్విని దేవతల గురించి మాద్రి తపస్సు చేస్తే ఆ 2 అంశాలు వచ్చాయి, నకుల సహాదేవులుగా జన్మించాయి. ఈ అంశాలన్నీ ఇప్పుడు ఒకటా వేరా? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాయి ఈ అంశాలన్నీ? ఇంద్రుల నుంచి. మరి ద్రౌపదీదేవి ఎవరటండి అంటే ఇంద్రుని భార్య శచీదేవియే ద్రౌపదీదేవిగా పుట్టింది. అంటే ఇంద్రుడు శచీదేవి భార్యాభర్తలైనప్పుడు మరి ఈ 5 శక్తులు కూడా ఒకటే అయినప్పుడు ఆమెనే ద్రౌపది అయినప్పుడు భర్తలు 5గురా ఒక్కడా? ఈ సందేహాలు వస్తాయని రాసి పెట్టాడు వ్యాసభగవానుడు వివిధ పురాణాలలో. అయిపోయింది. తన కుమారునికేమో ఖాళీ జాగా ఇచ్చాడు, తన కుమారులకేమో వైభవమైనటువంటి భవనాలు ఇచ్చాడు అనుకున్నాట ఎవరు? దేవేంద్రుడు. ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినవాడు, అతి తొందరగా ఇచ్చేవాడు ఎవరు అంటే స్వర్గం ఎక్కడ ఉంటుందండి? ఎవరైనా ఏం కోరుకుంటారు? నేను స్వర్గం పోవాలండి. ఏముంది అక్కడ? ఆ స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తెల్లవారే లోపల చక్కని భవనాన్ని నిర్మాణం చేసి పాండవులకు ఇచ్చి వేశాడు. దాని పేరే ఇంద్రప్రస్థం అయిందనమాట. కళ్ళు లేవు కానీ చెవులుండు కూడా ప్రమాదమేనండి కొంతమందికి. తెల్లవారే వరకల్లా వార్త తీసుకుపోయి ధృతరాష్ట్రుని చెవులో చెప్పాడెవడు, అయ్యా నిన్నటి వరకు అది బీడుపడ్డ భూమే కానీ ఇవాళ ఇంద్రప్రస్థమట దాని పేరు. ఏమి భవనం అనుకుంటున్నావు? అది కేవలంగా మట్టితోనో రాళ్లతోనో సిమెంట్తోనో కట్టింది కాదు, బంగారంతోనో కట్టిన భవనం అండి. చూడ 2 గంటలు దాడడం లేదు. ఎవరు కట్టారా? ఎవరో ఇంద్రుడట. ఓహో, అర్జునుడు ఆయన అంశలో పుట్టాడు కనుక కొడుకు మీద ప్రేమతోనే కట్టించినట్టున్నాడు. భీష్మాచార్య మనం పొరపాటు చేసాం. ఏమై మనం ఆ ఖాళీ జాగా తీసుకున్నా అయిపోయింది అంటే నువ్వు తీసుకుంటే నీకు కట్టిస్తాడా? అందుకోసమే ప్రతి వాళ్ళు అంటుంటాడు ఆ టైంలో నేనుంటే ఈ పని జరగకపోతుండే.
అంటూ ఉంటాడు. ఆ జాగ మనకు వస్తే ఆ ఇల్లు ఆయన ఎందుకు కట్టిస్తాడు? ఇంకా ఈర్ష అసూయ ద్వేషాలు ఎక్కువైపోయినాయి ధృతరాష్ట్రుల వారికి. ఆ తర్వాత ఏదో నెపం పెట్టాడు. పాండవులను, పాండవ స్త్రీని, పాండవ రాజ్యాన్ని, పాండవుల యొక్క వైభవాన్ని అపహరించదలుచుకున్నాడు. అందుకే శ్రాద్ధానికి పిలిస్తే బ్రాహ్మడు రానకూడదు. యుద్ధానికి కానీ జూదానికి కానీ పిలిస్తే క్షత్రియుడు రాను అనకూడదు. దాని తర్వాత భారత కథ ఎంతో ఉందనుకోండి. శకుని తన యొక్క తండ్రి యొక్క ప్రేరణ చేత, కారణం ఏమిటి? శకుని ఎంత వాడండి, ఎవరికి ఏమవుతాడు శకుని? ఈ కౌరవులకు పాండవులకు ఏమవుతాడు? మేనమా. ఆయనకి ఎందుకు వచ్చిందిరా వీళ్ళ మీద పెద్ద కోపం? పాండవులు మాటలు మాట్లాడుకుంటే భద్రం కర్ణేభి శృణుయామదేవ, వినడం అనడం జాగ్రత్త అంటుంటుంది వేదం. పాండవులు కౌరవులు ఆడుకునే రోజులలో దుర్యోధనుడు మాట మాట్లాడేట. ఆ ఆట ఆడేటప్పుడు ఆ ఆటలు నేర్పించే గురువుగారు అన్నాడు, ఒరేయ్ పాండవులు, నాన్న మీ తల్లికి తండ్రికి దండం పెట్టుకొని ఆట మొదలు పెట్టండి అన్నాడు. హేళనగా దుర్యోధనుడు మాట మాట్లాడు. తండ్రికి తల్లికి అంటున్నాడు ఏమిటి? వీళ్ళ తండ్రులు ఎంతమంది? 5 కదా, ఏం దండం పెడతావో అన్నాడు. భీముడికి కోపం వచ్చింది. మాకు తండ్రులు 5 7 కానీ నీకైతే మీ తల్లికి వివాహంగా అయిపోయిన తర్వాత భర్త చనిపోయినాక పుట్టిన వాళ్ళరా మీరు అన్నాడు. మాట ఇదొక్కటేనండి భారత యుద్ధానికి దారితీసింది. వెంటనే వెళ్ళి గాంధార రాజును అడిగాట దుర్యోధనుడు, ఏమండి మా అమ్మ? అవునాయన, అది వ్యాస భగవాను యొక్క శాసనంగా చేశాం. మీ అమ్మకు బాలవైధవ్య యోగం ఉంటే మొదలొక మేకకిచ్చి వివాహం చేసి ఆ తర్వాత మీ నాన్నగారికి ఇచ్చాము. అలా మేక పోయింది మేక. అయితే భీముడు అన్నమాట నిజమే, మాకీ మాట ఎందుకు చెప్పలేదు అని కక్షగట్టి శకుని యొక్క తండ్రి గాంధార రాజును, శకుని వాళ్ళు కూడా 100 మంది అండి అన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి పాతాళ గృహంలో వేసి రోజుకు 100 మెతుకులు వేసిందట 100 మందికి. అప్పుడు తండ్రి చెప్పాట, 100 మెతుకులు, ఒక్కొక్క మెతుకు తిని మనం బతకలేం గనక ఎవడైతే ఇలా కరడు గట్టినటువంటి ఆ గుండె కలిగిన వాడు ఉంటాడో వానికి మెతుకులు 100 పెట్టండి. ఎవడు వాడు అంటే శకుని. పెట్టాడు, బతికాడు. అందులో ఉండే సలహాలు ఇచ్చాడు. మొత్తం మీద కౌరవ వంశాన్నే నిర్మూలన చేయదలుచుకున్నాడు, చేశాడు కూడా. అందుకే మనవాళ్ళు చెప్తుంటారు, ఎవరు ఎక్కడ ఎంతకాలం ఉండాలో అక్కడ అంతకాలమే ఉండాలి, కానీ అతికాలం ఉంటే మాత్రం కలిగేటువంటి దుస్థితి చెడు స్థితి అంటారు. పిల్లన ఇచ్చిన ఇంటికే వచ్చి ఉన్నాడు శకుని. మొత్తం మీద పగబట్టాడు, త్రాసులాగా కౌరవ వంశాన్ని లేకుండా చేశాడు. ఇంద్రప్రస్థపురాన్ని నిర్మాణం జరిగిన తర్వాత శకుని యొక్క సలహా ప్రకారంగా ధృతరాష్ట్రునికి శకుని సలహా ఇచ్చాడు, నీకు వాళ్ళ రాజ్యము, వైభవము, భవనాలు కావాలి కదా, శ్రాద్ధానికి పిలిస్తే రాకపోతే అది బ్రాహ్మణ లక్షణం కాదు, జూదానికి పిలిస్తే రాకపోతే క్షత్రియ లక్షణం కాదు కనుక జూదానికి పిలువు. జూదం జయాపజయాలు కదా కాదు. వాళ్ళ నాన్నగారు చెప్పాడు శకుని యొక్క తండ్రి, నైనా నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని మొత్తం భక్షించు, తిను, నీవు కరడు కట్టిన వాడవవుతావు, నా వెన్నుముక చేత పాచికలు చేయించు, నేను నా ప్రేతాత్మ పాచికల మీదనే ఉంటుంది, నువ్వు ఏ పంజం వేస్తే అది పడుతుంది, నీకే కోరికంటే ఆ కోరిక తీరుతుంది పొమ్మన్నాట. ఆ పాచికలతోని పాండవ రాజ్యాన్ని హరింపజేశాడు. ఎవరు? శకుని. సంకల్పం ఎవరిది? పరమాత్మది. అందుకే ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ఎక్కడ అధర్మం పెరుగుతూ ఉంటుందో అక్కడ భగవంతుడు అవతారం ఎత్తక తప్పదు. జరిగింది కాలమంతా. పాండవులు ఓడిపోయినారు, అడవుల పాలైనారు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజాదులను చూద్దామని వెళ్ళాడు. అయ్యా ధర్మరాజా ఎలా ఉన్నారు? బావా ఎలా ఉంటాం? నీ అనుగ్రహం ఉంటే
బాగానే ఉన్నాం ఇక్కడ కూడా, అడవిలో కూడా కాయలు దుంపలు కందమూలాలు తినుకుంటూ. మరి నాకు ఒక చిన్న సందేహం, నువ్వు మాకు ఇంత దగ్గరి వాడవై ఉండి, ఇంత ప్రేమ కలిగి ఉండి, మేము జీవితంలో ఎందుకు ఓడిపోయాము అని అడిగాడు ధర్మరాజు. అయ్యా, ఏ పనైనా నేనే చేస్తానంటే అందరూ ఓడిపోతారయ్యా. నా మీద భారం పెడితే ఓడిపోరు. దుర్యోధనుడు స్వయంగా ఆడినాడా ఆట, శకునితోనే ఆడించాడు. అక్కడ దుర్యోధనుడికి ఏం ఆట రాకనా, ఆట చేతగాకనా, శకునితో ఆడించాడు. మరి నేనేం చేయాలి? నేనే ఆడవలసి వచ్చింది పిచ్చివాడ. అక్కడ శకుని ఉన్నట్టు ఇక్కడ నీకు నేను లేనా? పిలిచావా ఒక్కసారైనా? కృష్ణ, నా తరఫున పాచికలు వేయడానికి రమ్మని పిలిచావా? పిలవలేదు. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారో దర్వాజా పక్కకే ఉన్నా, పిలిస్తే వద్దామని. జూదానికి కానీ యుద్ధానికి కానీ పిలువంది రావడం కూడా మర్యాద కాదు. అక్కడే ఉన్నాను. ఒకవేళ నేనే పాచికలు చేతిలో తీసుకొని ఒక్క పందెమే వేస్తే శకునికి శని పట్టించేవాడిని కదా. సరే సరే, మీ సంగతి అట్లా ఉండదు అన్నయ్య. అంతమంది వచ్చి అంత పెద్ద సభలో నా వస్త్రాలన్నీ కూడా దుష్టుడైన ఆ దుశ్శాసనుడు ఒరుస్తూ ఉంటే అంత ఆలస్యంగా వచ్చావు. ఏ యథామాం ప్రపద్యంచే చెల్లి, నేను ఎక్కడ ఉండేవాడిని? నీ హృదయంలో లేనా? నీ ఇంట్లో లేనా? నీ పక్కన లేనా? కానీ నన్ను ఏమని పిలిచావు? చీరలు పట్టుకొని రెడీగా ఉన్నా. కానీ నువ్వేం చేసావు? ద్వారకా వాస గోవింద గోవింద. మరి నువ్వు ద్వారకా వాస అంటే నేను ఎక్కడి నుంచి రావాలి? ఈ చీరలు పట్టుకొని ద్వారక పోయినా. మళ్ళీ అక్కడి నుంచి వచ్చే వరకు లేట్ అయిపోయింది. మళ్ళీ కడప దగ్గరికి వచ్చినో లేదో వైకుంఠవాస గోవింద గోవింద, అది ఇంకా దూరం. అందుకోసమై తెలిసి కూడా మీరు అడవిలో పడ్డ వాళ్ళు అయినారు. ఇప్పుడు అడవిలోనే ఉన్నారు. ధర్మరాజా, జరిగిందేదో జరిగింది. అరణ్యవాసం ఏదో పూర్తి కావలసినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అద్భుతమైనటువంటి ఒక 12 సంవత్సరాల వనవాసం ఒక ఎత్తైతే, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఒక ఎత్తు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి అని ఉపదేశించినాడు శ్రీకృష్ణ పరమాత్మ. బావా, నీ నీడలో బ్రతికే వాళ్ళమని అనుకున్నాం ఇంతవరకు, కానీ ఇప్పుడు నిజంగా అనుకుంటున్నాం నీ నీడలోనే బతుకుతాం. నీ కర్తవ్యమే మా కర్తవ్యం, నీ బోధనే మాకు రక్ష. అయితే ఈ అజ్ఞాతవాస కాలంలో ఎక్కడైతే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురక్షిత అని అంటారో, ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ గోవులు ఉంటాయో అక్కడ ధర్మం ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ సర్వే సర్వత్ర సస్యశ్యామలంగా ఉంటాయి. కనుక ధర్మానికి ప్రతీకమైనటువంటి యొక్క గోవులను పోషించేటువంటి మహనీయుడు విరాట్ మహారాజు గారు. మీరందరూ కూడా పాండవులంటే ఆయనకు ఎనలేని అభిమానం. మీ రూపాలు, మీ పేర్లు, మీ యొక్క అవతారాలు మార్చుకొని అందరూ కూడా విరాట్ మహారాజు గారి యొక్క కొలువులో క్షేమంగా సుఖంగా 1 సంవత్సర కాలాన్ని గడపండి అని చెప్పినట శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళు బయలుదేరినారు. దివ్యమైనటువంటి యొక్క అన్నయ్య, ఈ అజ్ఞాతవాసంలో మనం బయటపడకుండా గడపడం ఎట్లా అన్నట ఎవరు? భీమసేనుడు. మేమందరం బయటపడకుండానే బతుకుతాం జాగ్రత్తగా, కానీ నీతోనే వచ్చింది పెద్ద హింస. దాచితే దాహని దేహం, అంటే కోపం. ఈ రెండిటితోని నిన్ను దాచడమే కష్టం. అంటే అన్నయ్య మీరేం భయపడకండి, అవసరమైనప్పుడు మీకంటే నాకే శాంతం ఎక్కువ అన్నట. ఆశ్చర్యం కాదండి మాట. ఆలోచించాడు, ఏం చేసుకొని బతుకుదాం అక్కడ అంటే ఏమీ లేదు. అంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దయ, అద్భుతమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకుంది గనక నేను విరాట్ మహారాజు గారి యొక్క కొలువులో అద్భుతమైనటువంటి యొక్క ధర్మ ప్రసంగాలు చేస్తూ, పాచికలాడుతూ, రాజును మెప్పిస్తూ కాలక్షేపం చేస్తాను. ఇది నేనెన్నుకున్న వృత్తి అన్నాడు ధర్మరాజు. అట్లయితే అన్నయ్య, నేను కూడా విరాట్ మహారాజు గారి యొక్క
మరి మీ పేరు అక్కడ ఏమని పిలుస్తారని? నా పేరు కంకుబట్టు అంటారు, అక్కడ ఆ పేరులో ఉంటారు. అయితే నేను కూడా వలనుడు అనే పేరుతోని రాజుగారికి శుచి కలిగిన వంటలను రుచి చూపిస్తూ కాలాన్ని గడుపుతాను. జాగ్రత్త సుమా, ఎందుకంటే కోపం వచ్చి నువ్వు గంటె పెట్టి కొడితేనే గద పెట్టి కొట్టినట్టు ఉంటుంది పరిస్థితి. జాగ్రత్తగా ఉండు అన్నాడు. మరి అర్జున, నువ్వు నాకు పెద్ద వేషం వేసుకోవాల్సిన అవసరం లేదు. అరణ్యవాస కాలంలో స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశి నాకు శాపం పెట్టింది. అద్భుతమైనటువంటి యొక్క ఆ వేషంలో నన్ను గుర్తుపట్టగలిగిన వాడు ఎవ్వరూ కూడా ఉండరు. నకులా, నీ అభిప్రాయం? నాకు అశ్వశాస్త్రం బాగా తెలుసు కనుక అశ్వపాలకుండా ఈ విరాట్ మహారాజు గారి కొలువులో ఉంటాను. సహదేవా, నీవు? నాకు గోపోషణ, రోగ చికిత్స బాగా తెలుసు కనుక విరాట్ మహారాజు గారి యొక్క కొలువులో లక్షల గోవులు ఉన్నాయి. అక్కడ నేను సేవ చేస్తూ గడువు చెల్లిస్తాను. మనం మగవాళ్ళం, పురుషులం ఎట్లాగో కాలం గడుపుతాం. పాపం ఎండకైనా ఎరగనటువంటి యొక్క సుకుమారి ద్రౌపదీదేవి, ఆర్యపుత్రులకు లేని కష్టం నాకా స్వామి? నేను కూడా ఆ విరాట్ మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి సుదేష్ణాదేవి యొక్క అంతఃపురంలో దాసిగా పనిచేస్తాను అంటే భీముని కోపం వచ్చినట్టు, ఇంత బతికి నువ్వు దాసిగా పనిచేస్తావు, అనువుగాని వేళ అధికులమనరాదు. నాకు కూడా తెలిసిన విద్య, రకరకాలుగా తిలకాలు దిద్దుతాను, కురులు ముడుస్తాను, జడలు వేస్తాను, అందంగా దుస్తులు ధరింపజేస్తాను, అంతఃపుర స్త్రీలకు కాలాన్ని గడువు చెల్లిస్తాను. సరే నాయన, 12 సంవత్సరాల వనవాసం అయిపోయింది. ఈ అజ్ఞాతవాసం 1 సంవత్సర కాలంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మనే మన వెంట ఉండి మనం రక్షిస్తూ సుఖంగా ఈ కాలాన్ని గడపాలని ప్రార్థన చేస్తున్నాను. ధర్మదేవత, నీ ఆజ్ఞ, నీ అనుగ్రహం ఏమిటి? మాకు ఈ అజ్ఞాతవాసంలో అవసరమయ్యేటువంటి వేషాలు కానీ అవసరమైనటువంటి పరికరాలు కానీ ఇప్పించు అన్నాయట ధర్మరాజు. వెంటనే వాళ్ళ వేషాలు మారిపోయినాయి, భాష మారిపోయింది, వస్తువులు మారిపోయినాయి. విరాట్ మహారాజు గారి యొక్క రాజ్యానికి వస్తున్నారు, ఈశాన్య ప్రాంతానికి వచ్చారు. నాయన, మనం బాగానే ఉన్నాం, పరికరాలు బాగానే ఉన్నాయి, కానీ ఈ ఆయుధాల సంగతి ఏమిటి? ఆయుధాల సంగతి ఏముంది కనుక అన్నయ్య నువ్వే చెప్పాలి. శమీ వృక్షం దగ్గరికి వెళ్ళాట ధర్మప్రభు. నీ మీద నమ్మకతోని ఈ వృక్షం మీద మా దివ్యమైనటువంటి ఆయుధాలు పెడుతున్నాం. నాకు విజయునికి తప్ప ఈ ఆయుధాలు వేరే వాళ్ళందరికీ శవాకృతిగా కనిపించేట్టుగా చేయమన్నాయట. అందరికీ అట్లాగే కనిపించాయండి. కాలం గడిచింది. విరాట్ మహారాజు గారి దగ్గరికి ముందుగా ఎవరు వెళ్ళారు అంటే మహారాణి సందర్శనార్థమై ద్రౌపదీదేవి వెళ్ళిందట. వెళుతూ 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 దివ్యమైనటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళింది. అమ్మా, నీ అనుగ్రహమే కావాలి మాకు. అఖిల జగాలకు అమ్మనుగా అమ్మవు నీవే, అమ్మవు నీవే, అఖిల జగాలకు అమ్మలగా అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మా, నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితినమ్మా భవాని. భగవానికి. అమ్మా, ఎవరు నువ్వు తల్లి? ఇంత అద్భుతంగా దేవుని గురించి గానం చేశావంటే తల్లి, కష్టాలలో ఉన్న దీనురాలను నిన్ను చూస్తే ఏ గంధర్వ కన్యవో ఏ యక్షకుమారుడు అనిపిస్తున్నా అంటే కాదమ్మా,
ఆపదలో ఉన్న మానవ కాంతను నేను. సుధేష్ణ మహారాణిని సేవిద్దామని వచ్చానమ్మా. అలాగమ్మా, నేనేనమ్మా సుధేష్ణను. ఆహా, నేను వచ్చిన గడియ ఎంతటి బలవత్తరమైన ముహూర్తంలో వచ్చాను. మీరే నా తల్లి, నేనే. 1 సంవత్సర కాలము ఆపదలో ఉన్న నన్ను మీ అంతఃపురంలో దాచుకోగలవా? నిజమే తల్లి, ఇది పెద్ద రాజభవనం. ఇందులో ఉన్నటువంటిది పెద్ద పెద్ద రాజకుటుంబాలు. నిన్ను చూస్తేనేమో లోకైక సౌందర్యవతిలాగా కనిపిస్తున్నావు. కాంతల మనసునే జిగిళ్ళు మనేటట్టు చేస్తున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకే ఆపద రాదమ్మా. బలమైన వరప్రదాత సకులైనటువంటి ఒక 5 గంధర్వులు నన్ను రక్షిస్తూ ఉంటారు. మీకు ఆ భయం లేదు. అయితే వెంటనే వచ్చి చేరవమ్మ అంతఃపురంలో. తల్లి, నేను ఒక 2 నియమాలు మీకు చెప్తాను. దానివల్ల అది మీకు ఒప్పుకుంటేనే వస్తాను. పరపురుషుల్ని సేవించడం కానీ పర ఇళ్లకు పంపడం కానీ చేయకూడదు. అలాగేనమ్మా. ఆ తర్వాత నింజాకృతమైన పనులను నా చేత చేయించవద్దు. నీకు ఇష్టమున్నా ప్రియమైన పనులే చేయమ్మా. ఉండు అన్నాడు. ద్రౌపది యొక్క భారం కాస్త తగ్గిపోయింది. దీంతో లోపల అనేకమైన మేళతాళాలతోని నాట్యం చేస్తూ వస్తున్నాయట అద్భుతమైన వాడు. ఎవరు? అర్జునుడు. ఆయన నడక చూస్తే నా నాట్యంలాగా ఉంది. ఎవరయ్యా నువ్వు? అయ్యా, నా పేరు బృహన్నల నామధేయుడు. అమ్మాయిలకు, అవసరమైతే అబ్బాయిలకు కూడా చక్కనైనటువంటి నాట్యాన్ని చేయిస్తాను, నేను నేర్పిస్తాను. నాకు 64 రకాల నాట్యాలు తెలుసు. ఓ, అయితే ఉత్తర కుమారుడు వచ్చేట. నాన్నగారు మన చెల్ల ఈ ఉత్తరకు మంచి నాట్యం నేర్పిద్దాం అనుకున్నాం కదా, ఈయన చూస్తేనే బాగానే నడిస్తేనే నాట్యం చేసినట్టుగా ఉన్నాడు. మరి వేషం అటువంటిది. అది అపాయింట్ కావయా, వచ్చేయి, పో అంతఃపురంలో పోయి మా అమ్మాయికి ఇంకా ఇతరమైన ఆమె యొక్క చరిత్రకు అందరికీ నాట్యం నేర్పుకున్నాడు. జయము జయము మహారాజా, శతమానం భవతి శతాయు పురుష. ఎవరు మహాత్మా మీరు? నా పేరు కంకుబట్టు అంటారు. ఓ, మిమ్మల్ని చూస్తే బ్రహ్మవర్చస్సు ఉట్టిపడుతోంది, రాజవర్చస్సు ఉట్టిపడుతోంది. మహారాజా, నేను కూడా ఒకప్పుడు మహారాజుగానే బతికాను. కాలం తారుమారైపోయింది, ఈ స్థితి వచ్చింది. సరే, మీరేం చేస్తారు? నేను ధర్మ ప్రసంగాలు చేస్తాను, జూద క్రీడ ఆడుతాను. ఆహా, ధర్మ ప్రసంగాలన్నా జూద క్రీడ ఆడడం అన్నా మాకెంతో ఇష్టం. అడగకూడదనైనా అడుగుతున్నాను. మీరు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? ఎందుకంటే మరి ఉద్యోగం ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి కదా. నేను అంతకుముందు ధర్మరాజుల వారి కొలువులో ధర్మ ప్రసంగాలు చేసేవాడిని, జూదాలు ఆడారు. ఆహాహా, ధర్మరాజన్నా అక్షక్రీడన్నా మాకెంతో ఇష్టం. మీరు వెంటనే అపాయింట్ కాండి. రైట్ అయ్యా. ఇంకో 2 వచ్చారు. ఎవరయ్యా? మీరేం చేస్తారు? అయ్యా, నా పేరు దామగ్రంథి అని పేరు. నకులుడు. నాకు అశ్వశాస్త్రం బాగా తెలుసు కనుక ఆ అశ్వపోషకుడిగా నన్ను ఉంచుకుంటే 1 సంవత్సర కాలం. బాగున్నావయ్యా. ఆయన ఎవరు? అయ్యా, నా పేరు తంత్రిపాలు. ఓహో, పేరు బాగుందయ్యా నీది. రూపం కూడా చాలా ముదుగున్నావయ్యా. అంటే పాండవులలో బహు చక్కని వాళ్ళు ఎవరంటే 2 అండి, నకులుడు, సహదేవుడు. నువ్వేం చేస్తావు? నాకు గోపోషణ, రోగ చికిత్స బాగా తెలుసండి. మా దగ్గర 25 లక్షల ఆవులు ఉన్నాయి. నిన్ను గోశాల అధ్యక్షుని చేస్తున్నా. తర్వాత అసలు ఆయన వచ్చాడు. జయము జయము మహారాజా. అబ్బాయి, ఏమిరా భూమి ఎంత అదిరిపోతుంది, ఏమిరా మాట్లాడుతుంటే? ఎవర్రా ఆయన? అయ్యా, తమరెవరు? ఆ మీసాల మీద కుర్చీలు వేసుకొని కూర్చునేంత బలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మహారాజా, నా పేరు వలనుడు. తెలుస్తున్నదయ్యా, నీ గొంతు చూస్తేనే గతగతలు ఆడిపోతున్నాం మేము. ఏం చేస్తావు నువ్వు? నేను మంచి కుక్కర్నండి. కుక్కరా? ఏం కుక్కర్? ఇప్పుడు మన ఇళ్ళలో ఉండే కుక్కర్లు కాదు, మంచి వంటవాడినండి. ఓహో, ఎంతమందికైనా ఎన్ని రకాల పక్వాన్నాలైనా ఏమైనా చేసి పెడతానండి.
కానీ ఒక విషయం లోపల భయం అవుతుంది విరాట్రాజుకు. ఎందుకు ఇంత పెద్ద దేహము, ఆ మాటలు, ఆ చేతిలో గంటెలు ఆయన చూస్తుంటే ఎన్నడైనా మాట పొరపాటునంటే ఆ గంటెతోని ఒక్కటిస్తే చాలు, ఇక మళ్ళీ రేపు. అందుకోసం ఈ మహారాజా, మహానుభావ, మా ఆస్థానంలో వంటవాళ్ళు చాలామంది ఉన్నారండి. మహారాజా, ఎంత ఉన్నా నాలాంటి వంటవాడు మీకు దొరకడండి. ఏమైనా స్పెషాలిటీ? నేను గంటకు 1,00,000 మంది వంట వండుతానండి. మా ఆస్థానంలో అర్ధగంటకే 2,00,000 మంది వంట వండేవాళ్ళు. నేను పూరీ చేస్తేనండి పొంగిపోవాలి. ఎవరు? పూరీరా? మేమా? పూరీలేనండి. నేను వడలు చేస్తే ఎన్నెన్ని చెప్పాను అని చెప్పాడు. అయితే నువ్వు అన్ని పేర్లు చెప్పావు, చేయగలుగుతావు అనిపిస్తోంది, కానీ నీకంటే బాగా చేసేవాళ్ళు ఉన్నారైనా మా దగ్గర. నలుగురికి ఉద్యోగం దొరికి నాకు దొరకకుండా అయిపోయాయి. నేనేం చేయాలనుకున్నాడు భీమసేనుడు. అయినా మహారాజా, ఏమయ్యా ఇక్కడి అర్ధగంట నుంచి వాదిస్తున్నారు, ఏమి నా అలాంటి వంటవాడైతే మీకు దొరకడండి? ఎన్నిసార్లు చెప్పానయ్యా? మహారాజా, నాలో ఉన్న ఏకైక స్పెషాలిటీ చెప్తున్నా విను. 25 లక్షల మందికి వంట చేస్తే ఓ 10,000 వంటనన్నా మిగిలదా? ఎందుకు మిగిలదు? అంత జోకినట్టే వాడు చేస్తారా వంట? మరి ఆ మిగిలిందంతా ఏం చేస్తారు మీరు? బయట పారేస్తాం. నేను వారయ్యా, అదే ఎంత ఆ స్పెషల్. 10,000 మంది నుంచి 15,000 మంది కానీ 20,000 మంది కానీ నేనే తింటా. మై కాతాహు. అమ్మ బాబోయ్, వీడు సామాన్యమైన వంటవాడు కాదు, వంట చేసుడే కాదు, అవసరమైతే ఎవడు తినకున్నా వాడే చెట్టున్నాడు. అయితే ఇక్కడికి మహారాజా, పదార్థాలు పారవేయడం కూడా దోషమే కదా. మంచిగా తినేటువంటి వాడు దొరుకుతున్నాడు కదా, వీడిని కొంచెం మరి అయితే కానీ పంపే వంటశాలలోకి. వంటశాలలో అడుగు పెట్టగానే అక్కడ చేతి కింద ఉన్న బ్రాహ్మణంతా కదా అడుగుతున్నాడు, అబ్బాయి ఈ వంట మనిషి ఎంత ఉన్నాడు రా నాయన, నాయనలారా మీరేం భయపడకండి, మోటు పనులన్నీ నేను చేస్తాను, నీటు పనులన్నీ మీరు చేయండి. అయ్యా, మోటు పని అంటే పప్పు రుప్పుడు, పిండి పిసకడం, ఇట్లాంటివి నేను చేస్తాను. భీముడు పిండి రుబ్బితే ఎంతసేపు అవుతున్నది? గంటలో రుబ్బేది 2 నిమిషాలు రుబ్బుతున్నాడు. వాడి పొత్తడం సైజు వేరు, రోలు సైజు వేరు, రుబ్బే తీరు వేరు. అయిపోయింది, జరిగింది. కాలం గడుస్తోంది గడుస్తోంది గడుస్తోంది. రోజులు గడిచిన కొద్దీ, కష్టాల్లోంచి బయటపడతామనుకున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది. ఎవరికి? మంచివాళ్ళకు. సంవత్సరంలో 3 నెలలు అయిపోయింది. ఇంకొక 9 నెలలు అయితే అయిపోయాయి. 6 నెలలు అయిపోయింది. ఇంకో 6 నెలలు అయితే అయిపోయి వీళ్ళు సంతోషంలో ఉన్నారు. అక్కడ కౌరవులు నాయన 12 ఏళ్ళు చూస్తుండగానే గడిచిపోయి. వాళ్ళు పోయి వనాలలో ఉన్నారో పోయినరో అనుకుంటే ఉన్నారో అని వార్తలు తెలుస్తున్నాయి. అసలు ఉన్నారా లేదా? ఇంకా 6 నెలలు అయితే వాళ్ళు వస్తే, మళ్ళీ మనం రాజ్యం ఇవ్వవలసి వస్తే, మనకు మళ్ళీ కష్టాలు వస్తే వీడికేమో అయిపోతుంది. బాధపడుతున్నారు కౌరవులు. శకుని మామ పాచికలాడి వాళ్ళను ఇక్కడి నుంచి పంపించావు అడవికి. అదే బుద్ధితోని వాళ్ళు ఎక్కడున్నారో కొంచెం తెలుసుకునే ఉపాయం కావాలంటే ఏం చేయాలన్నట్టు వేగులను పంపించు. 2,000 మందిని పంపించాం వాళ్ళని వెతకడానికి. ఒక్కడైనా శుభవార్త తీసుకొని రాలేదు. అయితే నాకు ఒక ఆలోచన వస్తున్నది. ఏమిటి ఆలోచన? ఈ భూమండలంలో మనకు జీమూతుడనే ఒక మల్లయోధుడు ఉన్నాడు. ఈ భూమండలంలో వాణ్ణి ఓడించగలిగిన వాడు భీముడు మాత్రమే సుమా. ఎక్కడ జీమూతుడు ఓడిపోతాడో అక్కడ భీముడు ఉన్నట్టే. మామ ఎంత తెలివేనిది అన్నాడు. ఈ పాపపు తెలుగులు చాలామందికి ఉంటాయి. ఇక్కడ అభిమన్యుడు వచ్చాడు శ్రీకృష్ణుడి దగ్గరికి. మామయ్య, నేను మా నాన్నలను బాబాయిలను చూద్దాం అనుకుంటున్నా. చూస్తావయ్యా, ఇంకో 6 నెలలు అయితే వాళ్ళే బయటకు వస్తారు. లేదా నాకు ఇప్పుడే చూడాలనిపిస్తుంది. పిచ్చివాడా, వాళ్ళు ఎంతో వీరాధి వీరులు, శూరాది శూరులైన శరీరాలు, మనస్సు, బుద్ధి సర్వం దాచుకొని బతుకుతున్నారయ్యా చాటుకు. అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళ వేషాలు బట్టబయలు చేస్తావా? ఒక్కసారి చూస్తాను. సరే, దుర్యోధనుడు 2,000 మంది వేగులను పంపితేనే దొరకని వాళ్ళు నీకు దొరుకుతారా? నువ్వు అనుకుంటే నాకు దొరుకుతారు మావయ్య. విను, పాండవులు ఎక్కడైతే ఉంటారో అక్కడ వేదాంగ పండితులైన వాళ్ళు నిత్యం వేద పారాయణం చేస్తుంటారు. చెట్లు పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తూ ఉంటాయి, పంటలు పండుతూ ఉంటాయి, ధర్మంగా జనం నడుస్తూ ఉంటారు.
పతివ్రతామ తల్లులందరూ కూడా వ్రతాలు చేస్తూ ఉంటారు. నెలకు 3 వర్షాలు పడుతూ ఉంటాయి. ఎక్కడైతే ఇవి ఉంటాయో అక్కడ పాండవులు ఉన్నట్టు లెక్క. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ వేషాలను గుట్టురట్టు చేయకు సుమా. బయలుదేరాడు అభిమన్యుడు, కలుసుకున్నాడు పాండవులను. వాళ్ళు గుర్తుపట్టేటట్టు ఉంటే నా పాండవులు. కానీ అర్జునుడిని గుర్తుపట్టాడు. అభిమన్యుడిని చూడగానే అర్జునుడి కళ్ళల్లోంచి నీళ్లు గారినాయట. పుత్రుడు దగ్గరగా తీసుకున్నాడు. ఈ ప్రాంతం నుంచి నీవు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది, వెళ్ళు. వెళ్ళాడు, కృష్ణుడికి వచ్చి చెప్పాడు, చూచావు కదా, కానీ మా నాన్నలాగా లేడు. కానీ కళ్ళు మాత్రం నీళ్ల ధారలు గమ్మే. అంటే